అని. కాబట్టి దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు మనం మారడానికి. దేవుడి యొక్క మనసునే మనకు ఎందుకు ఈ తప్పు చేసిన ఇంకా దేవుడు చేస్తున్నాడు అంటే అది నువ్వే నీ మనస్పరంగా వాడి వెంటనే నష్టమైపోవాలి. దేవుడి మనస్పరంగా వాడిని కూడా రక్షించాలి. మనం అనుకుంటా ఎన్ని తప్పు చేస్తున్నాడు, ఇంకెందుకు బాగుపడుతున్నాడు, ఇంకెందుకు దేవుడిని శిక్షించడా అనుకుంటాం. కానీ దేవుడు ఆ వ్యక్తి కూడా మంచి వారిగా, మంచి వ్యక్తిగా, మంచి విశ్వాసంగా వారి దేవుడు తెలుసుకుని దేవుడితో ఐక్యమవుతాడనేటువంటి ఆశతో దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. చివరి వరకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని నేను చులకనగా లేదంటే దేవుడికి జాతకంగా చూసి అవకాశాన్ని వినియోగించుకోకుండా నీ వాణిలో దేవే కనుక జీవిస్తే అప్పుడు దేవుడు నరకాన్ని పొందుతాం, అప్పుడు శిక్షించబడతాం. దేవుడి ఇచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని వారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి వైపు నడిస్తే నిత్య మోక్షాన్ని పొందుతాం. రెండు కూడా నీ మీద ఆధారపడలేదు. దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు మనం మారడానికి, దేవుడికి బిడ్డలుగా మనం ఉండడానికి, దేవుడికి సాక్షులుగా మనం ఉండడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనందరూ కూడా వినియోగించుకునే వారిగా ఉండాలి. ఆ వినియోగించుకుంటే మనలో ఉండేది ఆనందం, సంతోషం. ఈరోజు యాగమన కూడా ఆదివారం రోజున మనం ధ్యానం చేసినటువంటి అంశం కూడా ఇదే ఆనందం, సంతోషం. ఈ సంతోషం అనే అంశాన్ని గురించి మొదటి వారం నిరీక్షణ, పోయిన ఆదివారం శాంతి, ఈరోజు సంతోషం లేదా ఆనందం. ఈ అంశాల గురించి, ఆనందం అనే అంశాల గురించి మనం ధ్యానిస్తున్నాం. సో కాబట్టి మనం ఆనందించాలంటే మనం